యేసయ్య నామంలో డైలీ మన అనే వాక్య ధ్యానంలో మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని కీర్తనలు 139 రెండో వచనం నుంచి చదువుకొని మనం ధ్యానించుకుందాం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టే మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు అని రాయబడి ఉంది. దేవుడికి మనం ఆరాధించే యేసయ్య యెహోవా దేవుడికి అన్ని కార్యాలు మన గురించి ఆయనకి తెలుసు. చూడండి, మనతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఎన్నో సమయాలు మనల గురించి అర్థం చేసుకోలేక వెళ్ళిపోతారు. ఒకవేళ తల్లిగా ఉండొచ్చు, తండ్రిగా ఉండొచ్చు, మనం వివాహం చేసుకున్న భర్తగా భార్యగా ఉండొచ్చు, పిల్లలుగా ఉండొచ్చు, మన స్నేహితులుగా ఉండొచ్చు. ఎన్నో సమయాలు మన హృదయాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు కూడా మనల్ని చేయి విడుస్తారండి. అయితే దేవుడు యేసయ్య మనముల గురించి అంత మంచిగా అర్థం చేసుకొని ఉన్నాడు. అంతే చూడండి, మీరు కూర్చున్నా, లేచినా, నిలబడినా, మీరు ఏడిసినా, నవ్వినా, మీరు ఏమి చేసినా మిమ్మల్ని గురించి ఎక్కువగా అర్థం చేసుకునేది ఎవరంటే యేసయ్య. కారణం ఏంటి? ఆయనే కదా మనల్ని సృష్టించారు. ఈజ్ అ క్రియేటర్. ఆయన మనల్ని సృష్టించారు కాబట్టి మనం ఎలాంటి వాళ్ళు, మనం ఏం చేస్తామని ఆయనకు బాగా తెలుసు. నువ్వు పోయే మార్గాన్ని దేవుడు చూస్తున్నాడు, దేవుడికి తెలుసు. నువ్వు అనుభవించే శిక్ష, నువ్వు అనుభవించే బాధ, నువ్వు అనుభవించే ఎన్నో కన్నీరైన కార్యాలను దేవుడు చూస్తున్నాడు, ఆయన గ్రహిస్తున్నాడు, ఆయనకి తెలుసు. ఆయన చూసి తెలుసుకొని ఊరికే ఉండే దేవుడు కాదు, నీ పక్షంలో దిగే దేవుడు కార్యం చేయబోతున్నారు. ఎలాగా? ఇదే కీర్తన 139లో ఈ కీర్తన రాసిన దావీదు మహారాజా చెప్తున్నాడు, ఆలోచన ఇచ్చి నడవవలసిన మార్గంలో ఆయన మనల్ని తీసుకువెళ్ళే దేవుడు అంట. హల్లెలూయా. చూడండి, ఆయనకి మనం చాలా అర్థమవుతాం అంటే ఆయనే కదా మమ్మల్ని రూపించాడు. తల్లి గర్భములో మనం రూపించేదానికి ముందే యెహోవా దేవుడు మనల్ని చూశాడంట. ఆయన పుస్తకములో మన అవయాలు ఒక్కొక్కటి రూపించేదానికి రోజు ఆ సమయాన్ని రాసి పెట్టుకున్నాడంట. ఎంత గొప్ప దేవుడు చూడండి. అలాగే దేవుడు మనల్ని అర్థం చేసుకునేది మాత్రం కాదు, మనం నడవలసిన మార్గంలో రైట్ టైంలో రైట్ ప్లేస్లో కరెక్ట్గా దేవుడు మనల్ని ఆలోచన ఇచ్చి ఆయన మనం నడిపిపోతున్నారు. చేతుల పైకి తామే చెప్పండి ఆమె. ఏం చెయ్యాలి, ఏం జరుగుతుందని చెప్పి భయపడతా ఉన్నావా? ఏం చెయ్యాలని చెప్పి తెలియకుండా ఉన్నావా? నిన్ను చూసి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు నేను బోధించి, నీకు చెప్పించి రైట్ టైంలో రైట్ ప్లేస్లో నేను దేవుడు తీసుకెళ్ళిపోబోతున్నారు. మనుషుల కన్నులో నీకు దయగలిగించబోతున్నారు. కారణం ఏంటంటే నిన్ను దేవుడు ఎక్కువగా నిన్ను అర్థం చేసుకున్న దేవుడు ఆయనే. అనే ఒక స్త్రీ, ఆమెకి పిల్లలు లేరు, సిలోవా అనే చర్చి లోపల పోయి ప్రార్థన చేసేటప్పుడు ఏలి అనే యాజకుడు చెప్పాడంట, అమ్మా నువ్వు మంచిగా తాగి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉన్నావా అని తప్పుగా అర్థం చేసుకున్నాడంట. అయితే అన్నా చెప్పిందంట, అయ్యా నేను తాగిన వల్ల నేను ఇలా ఏడవట్లేదు, నేను చాలా బాధతో వచ్చున్నాను, దేవుడు మాత్రమే నాకు సహాయం అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకునిందంట. చూడండి, ఈ రోజుల్లో మనల్ని అర్థం చేసుకునేదానికి, మన కన్నీటిని అర్థం చేసుకునేదానికి కనీసం ఎన్నోసార్లు మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోరండి. అయితే యేసయ్య అర్థం చేసుకుంటారు. ఎందుకు తెలుసా? ఆయనే నిన్ను రూపించాడు, ఆయనే నిన్ను సృష్టించిన దేవుడు. కాబట్టి ఆయన అర్థం చేసుకునేది మాత్రం కాదు, నువ్వు నడవలసిన మార్గంలో మంచి ఆలోచన దేవుడు నీకు చెప్పించి రైట్ టైంలో రైట్ ప్లేస్లో దేవుడిని నడిపిస్తారు. ఫియర్ నాట్, గాడ్ ఇస్ విత్ యూ. భయపడబాకు, దేవుడు నీతో ఉన్నారు. ఆయన నడిపించేది, నిన్ను నడిపించుకొని నిన్ను తీసుకొని వెళ్ళేది ఆశ్చర్యంగా ఉండబోతుంది. సో భయపడొద్దు. దేవుడి నీ పక్షములో ఉండి నీకోసం ఆయన కార్యం చేసేది నువ్వు చూడబోతున్నావు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన హస్తములో నీ జీవితాన్ని కంప్లీట్గా సబ్మిట్ చేసేయండి. సరెండర్ యువర్ లైఫ్ అంటూ జీసస్. లెట్ మీ సే వన్స్ అగైన్, సరెండర్ యువర్ లైఫ్ అంటూ జీసస్, నాట్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. నీ జీవితాన్ని దేవుడి చేతుల హస్తంలో పెట్టు. మనుషుల చేతిలో పెట్టబా, వాళ్ళు దాన్ని నాశనం చేసేస్తారు.
యేసయ్య చేతిలో పెట్టేటప్పుడు ఆయనే నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, ఈ వాక్య భాగం విని ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. మీ పిల్లల ఏడుపుని, మీ పిల్లల భయాన్ని అన్నీ మీరు చూస్తున్నారు, మీకు తెలిసేసయ్యా. యేసు క్రీస్తు పునరుత్థానం శక్తితో విడుదల కలుగును గాక. మీ బిడ్డల్ని ఆశీర్వదించి మీ ఆలోచనని చొప్పించి నడవలసిన మార్గంలో రైట్ టైంలో రైట్ ప్లేస్లో నడిపించండి అయ్యా. గొప్ప కార్యాలు మీ పిల్లలు చూడునుగాక. Bless them mightily, Lord. In the name of Jesus we pray. Amen, amen, amen. God bless you. God bless you all.